పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మైత్రేయ బుద్ధ పత్రిజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు గత 30 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ బోధించారు, చెప్పినవన్నీ జీవించి చూపించారు. సో మరి మైత్రేయ బుద్ధ అంటే ఏంటి, మైత్రి అంటే ఏంటి, స్నేహం అంటే ఏంటి, మైత్రేయ బుద్ధ అంటే ఏమంటారు, అసలు మీనింగ్ ఏంటి? మనందరం మైత్రేయ బుద్ధులమే. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే మైత్రేయ బుద్ధుల సంఘం అన్నారు. అవన్నీ ఏమిటి అనే విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎన్నో పుస్తకాలని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసినటువంటి స్వర్ణలత మేడం గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలు మేడం. థ్యాంక్ యూ మేడం. మైత్రి, స్నేహం అంటే ఫ్రెండ్షిప్, మైత్రి రెండు వేరువేరా ఒకట? సాధారణ అర్థంలో చూస్తే అవి రెండు ఒకటే, కానీ ప్రగాఢ అర్థంలో మనం చూసినట్లయితే మైత్రి, స్నేహం రెండు వేరు వేరు విషయాలు. స్నేహం అనేది మన సాటి వారితో చేసేది, వారి పట్ల మనకున్న అవగాహన, మన ఇద్దరి మధ్య ఉన్న అవగాహన, దానిని మనం స్నేహం అంటున్నాం, ఆ సాన్నిహిత్యాన్ని, ఆ అవగాహనని. కానీ మైత్రి అనేది అంతకంటే చాలా విస్తృతమైనది. అది మొత్తంగా చైతన్యాలన్నిటితోనూ మనకున్న సన్నిహితత్వాన్ని తెలియజేసేది. అందుకే పత్రిసారి ఏమని చెప్తాడు, సకల ప్రాణికోటితోనూ మిత్రత్వం అని చెబుతారు. అది అన్ని చైతన్యాలతోనూ మనకున్న మైత్రి అన్నమాట. మైత్రికి స్నేహానికి ఆ తేడా ఉంది. వాహ్, అంటే ఓన్లీ మానవులతోనే చేసేదాన్ని స్నేహం అంటారు. మానవులతోనూ మహా అయితే మనకు కాస్త సహృదయత ఉంటే మన పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, అంతవరకే ఉంటది. కానీ అన్ని జీవరాశులతో ఉండేదే మైత్రి, చైతన్య శక్తితో మైత్రి. వండర్ఫుల్ మేడం. పత్రిజీ మనందరము మైత్రేయ బుద్ధుల్లం, మనది బుద్ధుళ్ళ సంఘం అన్నారు. బుద్ధుళ్ళ సంఘం అంటూ అందరూ బయట అనుకునే బుద్ధుళ్ళ సంఘం కాదు అని కూడా అన్నారు. ఇందులోని నిగూఢ అర్థం ఏంటి మేడం? నిజానికి బుద్ధుడు అనేది ఒక వ్యక్తి కాదు, బుద్ధతత్వం, బుద్ధితత్వం. అది బుద్ధత్వం అంటే బుద్ధిలో కూడా అట్ ఇట్స్ సుప్రీం లెవెల్, దాని అత్యున్నత స్థాయిలో ఉన్న బుద్ధిని బుద్ధత్వం అని అన్నాం అనమాట. ఎవరమైతే ఈ మైత్రేయ బుద్ధుళ్ళు అని అనుకుంటున్నామో వారందరూ తమ బుద్ధి విషయంలో కూడా అత్యున్నత స్థాయిలో వ్యవహరిస్తూ ఉంటారు. అలానే మిత్రత్వపు స్థాయిలో కూడా అత్యున్నతంగా ఉంటారు. వారి లోపల ఈ మిత్రత్వము, బుద్ధితత్వము రెండు అత్యున్నతంగా ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే ఉన్న వాళ్ళమే ఈ శరీరాలు ధరించి ఇప్పటికి వచ్చి ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుని అదే విధంగా జీవించడం కోసం మనకు అది ఆయన గుర్తు చేశారు, మైత్రేయ బుద్ధుళ్ళు అన్న విషయాన్ని. అంటే ఇప్పుడు బుద్ధుళ్ళ సంఘం అంటే బుద్ధత్వము అంటే ప్రస్తుతం బయట ఉన్నట్టుగా వేషాధరణలో దేంట్లో మనం ఎక్కడ మ్యాచ్ అవ్వం, కానీ వాళ్ళకి మనకి ఈ డిఫరెన్స్ కూడా చెప్పారు. ఏంటి మేడం అది? అందరికీ తెలిసిన బుద్ధత్వం ఏంటి, మనం ఆచరిస్తున్న బుద్ధత్వం ఏంటి? మొట్టమొదటి సంగతి ఏమంటే, మనము బుద్ధి అంటే మోసపోసినట్టు ఇదే విధంగా ఉండాలి అన్న రూల్ కాదు, ఫిక్స్డ్ రూల్ కాదు. ఎవరి ఆశలను, అభిప్రాయాలను, ధోరణులను ఎవరికి వాళ్ళు ఎదటి వారికి హాని చేయకుండా వాటిని సంరక్షించుకుంటూనే కలిసి ఉండటం. ప్రత్యేకమైన నియమ నిబంధనలు అనేవి బాహ్యంగా మనకేమీ లేవు. కానీ మనకి ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు, ఒక సంఘటనకి స్పందించేటప్పుడు ఖచ్చితమైన బుద్ధితో మనం స్పందిస్తూ ఉంటాము. అదొకటే ముఖ్యం తప్పితే బాహ్యంగా మనం ఎట్లా ఉన్నాము, ఇదా అన్నదేమి మనం పట్టించుకునే విషయం కాదు, మనం పట్టించుకోము కూడా. ఎవరి అభిరుచి వాళ్ళది. ఒకసారి హైయెస్ట్ బుద్ధితో ఉండడం అనేది ఇంపార్టెంట్. హైయెస్ట్ బుద్ధి నుండి వచ్చిన నిజమైన ప్రవర్తన, నిజమైన తీరే మైత్రేయ బుద్ధ తత్వం. అంతేగాని మిగిలినవన్నీ కాదు, బయటికి కనబడే ఆచార వ్యవహారాలు ఏవి కాదు అల్టిమేట్. మేడం, మరి పత్రిజీతో మీరు ఎన్నో సంవత్సరాలుగా సాంగత్యం చేశారు మేడం.
పత్రిజీ నుండి మీరు నేర్చుకున్న విషయాలు ఏంటివి, జీవిత పాఠాలు పత్రిజీ నుండి? ముఖ్యమైన విషయం ఏమంటే అంటే సహజంగానే ఎదుటి వాళ్ళ విషయంలో తలదూర్చే అలవాటు నాకు లేకపోయినప్పటికీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదటి వాళ్ళ వైపు అంటే తల తిప్పి చూడడం అంటే సంఘటనలు ఏమీ జరుగుతున్నా సరే అదేమిటా అన్న ఆలోచన కానీ దానివైపు దృష్టి సారించడం కానీ అటువంటివి ఏమీ చేయకుండా ఉండడం అనేది చక్కగా అబ్బింది. నాకు అక్కర్లేని విషయం, నాకు చెందని ఏ విషయం గురి కుతూహలం వల్ల కానీ ఏం జరుగుతుందో తెలుసుకుందామని కానీ నేను ఎప్పుడు తెలుసుకుందామని అనుకోను. ఆయన నుంచి నేను మొట్టమొదటిగా నేర్చుకున్నది అది. మన ప్రక్కనే ఏం సంభవిస్తున్నా సరే మనకి కాని దాన్ని మనము వినకూడదు, చూడకూడదు, ఏమీ చేయకూడదు అన్నది మొట్టమొదటిది. రెండవది, ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ అది వారి తాలూకు జ్ఞాన చైతన్య స్థాయి కాబట్టి వాళ్ళని యథాతథంగా అంగీకరించడం నేర్చుకోవాలి అన్నది. అంతకుముందు ఏంటా వీళ్ళు ఎట్లా అంటున్నారు అని ఎప్పుడన్నా అనిపించి ఉండొచ్చు, కాదని నేనేమన్నా. కానీ వన్స్ ఆయన పరిచయం అయిన తర్వాత వాళ్ళ స్థాయికి అది రైటే, నువ్వు విని ఊరుకో అన్నది చక్కగా ఆయన నుంచి నేను నేర్చుకున్నా. అంటే మైత్రి అంటే అదే కదా మేడం, మన చైతన్యమే అక్కడ కూడా ఉంది, అదే బుద్ధత్వం కూడా అనుకోవచ్చా? ఒకటి చక్కగా అర్థం. వండర్ఫుల్ మేడం. ఇంకొకటి, ఏ విషయమైనా సరే తెలుసుకునేటప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా సంపూర్ణంగా తెలుసుకోవడం. ఊరికి మనకి పేపర్లో అవుట్లైన్ ఇచ్చినట్టు అవుట్లైన్ లాగా తెలుసుకోవడం కాకుండా ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకునే ఒక అలవాటు. 360 degrees అర్థం చేసుకోవాలి దాన్ని, బయట కనబడే బాహ్య అర్థం కాదు అనేది ఒకటి. వావ్, వండర్ఫుల్. ఇంకొకటి, ఎవరు ఎలా అన్నా ఉండని నువ్వు నీకులాగానే ఉండాలి అన్న సంగతి. వావ్, అవన్నీ రైట్, వండర్ఫుల్ మేడం. చాలా అద్భుతమైన పాఠాలు సార్ జీవించి చూపించారు, ఎప్పుడు బోధించలే కూడా ఇలా ఉండండి ఇలా ఉండొద్దని. మేడం, మైత్రి గురించి పత్రిజీ మనతో కూడా చక్కని మైత్రి చేశారు. దాని ఫ్రెండ్షిప్ అనే పదాలు వాడినా వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అన్నారు కదా. ఈ మైత్రి గురించి తెలుసుకున్న తర్వాత పత్రిజీ సాంగత్యంతో ఈ మైత్రి మీ జీవితంలో ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉపయోగపడింది మేడం ఈ మైత్రి? నిజానికి ధ్యానానికి రాకముందు నాకు కొంచెం ఎవరినన్నా పలకరించే అలవాటు, మాట్లాడించే అలవాటు, అదంతా నాకు ఎక్కువ. అంటే మాట్లాడకూడదని కూడా కాదు, ఊరికే నేను కళ్ళు పెట్టి చూసేదాన్ని తప్పితే పలకరించి కబుర్లు చెప్పడం అట్లాంటి అలవాటు నాకు లేదు. కానీ ఎప్పుడైతే ఈ మైత్రి అనేది ఒకటి పరిచయం అయిందో అప్పుడు నాకుగా నేను పలకరించడం అనేదాన్ని నేర్చుకున్నాను. రైట్, అది. సో మనల్ని మనం చూసుకుంటూ ఉన్నాం అన్నమాట అక్కడ. అదే రైట్, అందరితో అలా జరిగింది. సో ఈ మైత్రేయ బుద్ధ తత్వాన్ని ఆచరించడం ఎక్కడెక్కడ ఎలా ఎలా ఆచరించాలంటారు మేడం? ప్రతి సందర్భంలోనూ మనం ఆచరించగలుగుతాం. కుటుంబంలో కానీ మామూలుగా బాహ్యంగా మన పరిచయస్తులతో కానీ మన ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఎక్కడైనా ఆచరించగలుగుతాం. దాన్ని మనం ఎంతగా ఎక్స్పాండ్ చేసుకోగలుగుతామో అంత మిత్రత్వాన్ని మనం చూపించగలుగుతాం. ముఖ్యంగా ఇక్కడ మిత్రత్వం అంటే మనుషుల సంగతే వదిలేస్తే జీవులన్నిటి పట్ల, అది వరకు మాంసాహారం పట్ల మనకు ఆసక్తులు ఉన్నా లేకపోయినా మిగిలిన వాటిని చంపేస్తున్నారే అయ్యో ఆ భావాలు ఎక్కువ ఉండేవి కాదు. కానీ వన్స్ ఇప్పుడు అవి వాటిని చంపకుండా ఉండటానికి మనం కృషి చేయాలి. అది మన బాధ్యత, ఎందుకంటే అవి కూడా మన లోపలి భాగమే అన్నది చక్కగా తెలిసింది. రైట్. సో జంతు సంరక్షణ ప్లస్ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కూడా. ప్రకృతి అనేది మేము పల్లెటూరు వాళ్ళం, అందుకని ప్రకృతితో సహజంగా ఉండడము, దాన్ని కొంత రక్షించుకోవడము అట్లాంటివి సహజంగానే ఉన్నాయి. సిటీ వాళ్ళకి కాస్త కొంచెం టచ్ లేకపోయినా అయినప్పటికీ అక్కడ కూడా మేం చేయగలిగినవి ఉన్నాయి. ఏమంటే నేల ఉంది కదా, చెత్త మొలుస్తుందని గబగబా తెచ్చేసి
దాన్ని మందు కొట్టేస్తారు. కొట్టేస్తే ఏమవుతుందంటే నేలపై అణువులన్నీ చచ్చిపోతాయి. మనము ప్రకృతికి ఆ హాని చేయకూడదు. దాన్ని ఎంత కష్టమైనా సరే దాన్ని పీకించడం అనేది ఒక్కటే చేయాలి తప్పితే ఆ నేల అణువులన్నీ పాడైపోయేటట్టు దాని మీద ఆ మందు కొట్టకూడదు అన్నది చక్కగా తెలిసింది. ఇప్పుడు కూడా మేము మా దొడ్లో కానీ ఏమన్నా అవసరపడినప్పుడల్లా మనుషులను పెట్టి పీకించుకుంటామే కానీ ఏ మందులు ఏది నేల మీద ఆ గడ్డి చచ్చిపోవడానికి మందులేమి వాడరు. వావ్, ఇది మైత్రేయ బుద్ధ తత్వం అంటే ప్రతి దాంట్లో ఉంటుంది. వ్యవసాయదారులే కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ చైతన్యాన్నే చూస్తారు, హయ్యెస్ట్ బుద్ధితో జీవిస్తారు. మేడం, మైత్రేయ బుద్ధ తత్వాన్ని తెలుసుకుంటాం బాగానే ఉంది, ఆచరించడానికి అడ్డుపడేటి ఏంటి అంటారు? రెండు, జీవితంలో వేగం ఒకటి, ఇంకొకటి ఆర్థిక పరిస్థితులు కూడా. ఇప్పుడు ప్రతిసారి ప్రతి నెల నేను డబ్బులు ఖర్చు పెట్టి పీకించాలంటే, సపోజ్ నేల విషయం మాట్లాడుతున్నాం కదా, చెత్త పీకించాలి అంటే అందరికీ సాధ్యపడకపోవచ్చు. అది ఊరిలో విషయం అయితే, ఇక్కడ సిటీస్ ఉంటాయి, వీళ్ళ జీవితాల్లో వేగం ఎక్కువ. ఇంత వేగవంతమైన జీవితంలో ఇది ఇట్లానే బతకాలి, ఇట్లా స్ట్రిక్ట్గా ఉండాలి అంటే వాళ్ళకి కొంచెం కష్టం. మరి పరుగు కదా, ఆ పరుగులో అయినప్పటికీ మనం కొంత సమయాన్ని దానికి వెచ్చించి మన సహృదయతతో కాపాడుకోవాలి పర్యావరణాన్ని. పరుగు ఉన్నా సరే. రైట్. మైత్రేయ బుద్ధ తత్వం అనేది ధ్యాన సాధన, ఆధ్యాత్మిక సాధన వల్లనే సాధ్యమా? రెండు విషయాలు ఉన్నాయండి. మనము మన చైతన్య వికాసంలో ఆల్రెడీ ఒక స్థాయికి చేరిన వాళ్ళం ఉన్నాం. వాళ్ళు ఉంటారు సమాజంలో, ఇప్పటికిప్పుడు వాళ్ళు ధ్యానం చేయకపోయినా వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రకృతిని గురించి, సాటి మానవుల గురించి వాటన్నిటినీ పట్టించుకునే వాళ్ళు ఉంటారు. సామాజికవేత్తలు అంటాం వాళ్ళని. వాళ్ళు కూడా ఆ సహృదయతని అదంతా కలిగే ఉన్నారు. ధ్యానం చేయడం వల్ల మాత్రమే వాళ్ళు అది నేర్చుకున్నారని మనం ఏమీ అనలేం. వాళ్ళకి ఇంతకు ముందే అదంతా ఉంది చైతన్య వికాసపు స్థాయిని బట్టి. కాకపోతే మనము ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు ధ్యాన సాధన వల్ల వీటిని పెంపొందించుకోగలుగుతాం. కానీ ధ్యాన సాధన అటువంటిది చెయ్యని వాళ్ళు కూడా ఆ ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ రక్షణ, మొత్తంగా మానవులందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే మిత్రత్వం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వావ్, అంటే మొత్తం మీద ఓవరాల్గా ధ్యాన సాధనతో మరింత అవగాహన కలుగుతుంది తప్ప లేని వాళ్ళు కూడా ఉన్నారు అనేది అద్భుతంగా చెప్పారు. ఇక మైత్రేయ బుద్ధ తత్వం గురించి ఇంకా మరిన్ని విషయాలు చెప్పండి మేడం. దాన్ని ఇంకా అర్థం చేసుకుంటూ ఉండడం ఎలా? ఇంకా కాకపోతే మనం ఇందాక వేరే ఉన్నారు అని చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తులు తమ లోపలికి ప్రయాణం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అదే విషయాన్ని వాళ్ళు కొంచెం వేగంగాను లేకపోతే ఇతరులకు ఒక్కోసారి ఇబ్బంది కలిగినప్పటికీ సరే అయినా సరే ఈ పని చేయాలనుకోవడం అన్నదాన్ని వాళ్ళు అవగాహన చేసుకోగలుగుతారు. ఇంకొంచెం కాస్త అదే విషయాన్ని వాళ్ళు చేస్తున్న పనినే ఇంకొంచెం విచక్షణతో చేయగలుగుతారు. ఇంకా ఏమేమి చేయగలుగుతాము మనం అంటే, ఎక్కడో ఆకాశం మీదకి వెళ్ళి ఏం చేయక్కర్లా. ఇప్పుడు నిజమే మన దగ్గర సహృదయత ఉంది. మన చుట్టూతోనే సమాజంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎంతోమంది మనము ప్రతిరోజు ఆహారం అన్నా లేని వాళ్ళని చూస్తూ ఉన్నాం. మరి మన మిత్రత్వం అవన్నీ అప్పుడు ఏమైపోయినాయి? మనతో పాటుగా ఒక ముద్ద వాళ్ళకు కూడా మనం పెట్టగలగాలి కదా. పంచుకోవడం ఎక్కడో గొప్ప సంగతి చేయక్కర్లా. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళతో ఒక ముద్ద పెట్టడం, ఏమన్నా మన దగ్గర ఉంటే దుస్తులు ఇవ్వగలగటం, అవన్నీ వచ్చినాక కదా వాళ్ళు ధ్యాన సాధన అనేది చేసేది. ధ్యానం మాత్రమే చెప్తాము అని కూడా మనం అనుకోక్కర్లా. వాళ్ళు ధ్యానం చేసే స్థాయికి ఇవన్నీ సాటిస్ఫై అయినాక కదా వస్తారు. అప్పుడు కదా మనం వాళ్ళకి ధ్యానం అనేది చెప్పగలుగుతాం. వాళ్ళ స్థితిగతులను బట్టి మనము వాళ్ళకి చేయగలిగిన దాన్ని చేయగలగటమే మన మిత్రత్వం. అన్నిటికీ ఒకటే రూల్ కాదు, వర్తించదు. అదే హైయెస్ట్ బుద్ధి. లోయర్ బుద్ధిలో ఉన్నప్పుడు ఇది ఇలా అది అలా అని కొన్ని కండిషన్స్ ఉండొచ్చు, కానీ హైయెస్ట్ బుద్ధత్వము అనేది
బుద్ధి అనేది హైయెస్ట్ బుద్ధత్వం. అది దానికి కండిషన్స్ ఉండవు, అన్కండిషనల్. అవును, అన్కండిషనల్ లవ్ అనే మాట ఫారినర్స్ వాడతారు, మనము అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అనే మాటని వాడుతున్నాం అంతే. అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. వావ్. సో పత్రిజీ గురించి ఇంకా ఏమేం చెప్పాలనుకుంటున్నారు మేడం? పత్రిజీ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి, పత్రిజీ సాంగత్యంలో నాకు తెలిసినంత వరకు మీన్స్ నాకు అర్థమైనంత వరకు ఆయన భూమిని ఉన్నతీకరించడం కోసం వచ్చారు. మన భూమి మీద ఉన్న పరిస్థితుల వల్ల భూమి అనే గ్రహాన్ని తీసివేద్దాం అనే ఒక సమావేశం జరిగినప్పుడు ఆయన ఆ పని చేయొద్దు, వ్యక్తులలో తమను తాము గుర్తింపజేసి, అంటే తాము నిజంగా ఏ ఉన్నత స్థాయి నుంచి ఎంతటి కాంతితో భూమి మీదకి దిగొచ్చారో వాళ్ళకి జ్ఞాపకం చేసి వాళ్ళు ఆ విధంగా మొసలుకుని మిగిలిన భూమిని అంతా కాంతివంతం చేసే పనికి మేము శ్రీకారం చుడతాము అని ఆ గ్రహ నియంత్రణ మండలి నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. వ్యక్తి అంటే మన శరీరం ఉంది కాబట్టి వ్యక్తి అని మనం అనుకుంటున్నాం, ఒక చైతన్యం, వచ్చిన చైతన్యం. కాబట్టి ఖచ్చితంగా భూమి యొక్క ఉన్నతీకరణకు ఆయన దోహదం చేసే వెళ్ళారు మీన్స్ ఫిజికల్ బాడీ వెళ్ళింది. ఎందుకంటే ఎంత ఎంత మారుమూలలో మామూలు ఏమి ఒక ఏబిసిడి కాదు, వీళ్ళు రాయని మనిషి కూడా ఎన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్పగలగడం అంటే ఊరికే దాన్ని చెప్పడం కాదు, వాళ్ళు అనుభవిస్తూ ఆచరిస్తూ చెప్పగలుగుతున్నారు అంటే అది ఆయన చలవే. ఇంతవరకు ఆధ్యాత్మికత అనేది ఎక్కడో చాలా అరుదుగా గొప్ప వాళ్ళకి, లక్షల్లో కొంతమంది హిమాలయాల్లో సాధన చేయగలిగిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది తెలిసేది అనే ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే పత్రిసార్ ధ్యానం అనేది మొదలుపెట్టారో అది అందరికీ, ఎవరైతే శ్వాస పీల్చుకున్న ప్రతి మనిషి దాన్ని గమనించగలగటము, దాని ద్వారా మామూలుగా సృష్టి పరమార్థాన్ని తెలుసుకోగలగటము సాధ్యమే అని చెప్పారు. ఇంతవరకు మానవ జాతి చరిత్రలో ఆ విధంగా అందరికీ దాన్ని తెలియజేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకొక విషయం, దాంతోపాటుగా మిగిలిన ప్రాణుల్ని, వాటిని, అవి మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు పెద్దాళ్ళు, ఇంట్లో పెద్దాళ్ళు చిన్నపిల్లల్ని చూసినట్టుగా ఆ మిగిలిన పశువుల్ని పక్షుల్ని జంతువుల్ని మీరు చూడాలి అన్న విషయం అంత స్పష్టంగా అంత ఖచ్చితంగా చెప్పింది కూడా ఆయనే. ఖచ్చితంగా ఇంకా వేరే అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొన్ని చెప్పి ఉండొచ్చు, కొందరు సమూహాల్లో కొన్ని మాట్లాడుకుని ఉండొచ్చు, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదని నేను అన్నాను. కానీ జనసామాన్యానికి ఎక్కువ మందికి విధంగా, అందరికీ తెలిసే విధంగా దాని ప్రాధాన్యత, ఆహారం అనేది నువ్వు ఏ విధంగా నీకు కొంచెం తక్కువ చైతన్యం అన్న మొక్క నుంచి తీసుకో, అంతేగాని దాదాపు నీ చైతన్య స్థాయిని చేరిన జంతువుని చంపి కాదు అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఎక్కువ మందికి విరివిగా అందించారు. పత్రిజీ అదే అంటారు, మనమే అందించామంటే నేను ఒప్పుకోను, మనం ఎక్కువ మందికి ప్రచారం చేశాం అంతే, అది నేను ఒప్పుకుంటాను అంటాడు అనేవారు సార్. అవును, అంతేగాని ఆయనే అట్లానే ఈ ధ్యానం సంగతి కూడా అంతే, మనమే కనిపెట్టలే. ఇంతకు ముందు సాధన చేస్తున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేరని మనమేమి అనం. కానీ జనసామాన్యానికి అందుబాటులోకి తెచ్చింది పత్రిసార్. వా మేడం, మైత్రేయ బుద్ధ తత్వం అంటే ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం అని కూడా అర్థం చేసుకున్నాం. సార్ అంత హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉండి కూడా, బయట ప్రపంచం అంతా తెలిసి కూడా, ఏది ఏ రోజు మనకి ఎప్పుడు అందించాలి అప్పుడే అందించారు కదా. అవును, లేకపోతే ఉపయోగం ఏముంది? చిన్నప్పుడు మనకు ఒక సామెత లేదు, అన్నప్రాసన్నాడే ఆవకాయ పెడితే చచ్చి ఊరుకుంటాం. అట్లాగే మనం దాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేనప్పుడు ఆయన నాకు తెలుసు కదా అని చెప్తే ఉపయోగం లేదు కదా. మనము ఏ డోస్ వరకు తీసుకోగలుగుతామో అంతవరకే అది అందించబడింది. లేకపోతే ఇప్పుడు ఒట్టి జ్ఞానమే ఉండి దాని పట్ల అవగాహన లేకపోతే అది ఆచరించో స్వీకరించో శక్తి స్థాయి లేకపోతే దానివల్ల ప్రయోజనం కంటే విపరీతాలే ఎక్కువ జరుగుతాయి కదా. అందుకని ఖచ్చితంగా ఆ శక్తి స్థాయి అవగాహన స్థాయి ఉన్నప్పుడే ఆ జ్ఞానం
ఉపయోగపడుతుంది. రైట్, వండర్ఫుల్ మేడం. వారు ఫిజికల్ బాడీతో ఉన్నంత కాలం మనం ఎంత అద్భుతంగా ఉన్నామో మనకు తెలుసు. రైట్, వారు ఇంకా ఉన్నత చైతన్యానికి వెళ్ళిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మీ అనుభవంతో చెప్పండి మేడం. నేను ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతా. అంతకుముందు ఆయన ఎవరికన్నా ఒక సజెషన్ ఇవ్వటం అంటే ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఉండి మిగిలినప్పుడు ఫిజికల్గా ఆయన నుంచి మనం సందేహాలు తీర్చుకోవడమో సూచనలు అడగడమో చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన గాలి గనక సర్వవ్యాపి కదా, నారాయణుడు సర్వవ్యాపి అంటామే, అట్లానే గాలినే సర్వవ్యాపకత్వం కలిగింది. అట్లా గాలిలో గాలిలాగా గాలి పీలుస్తున్న ప్రతి వాళ్ళకి తన చైతన్యాన్ని అందిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు మనం గ్రహిస్తాము అన్నది మన ఇష్టం. రైట్, ఇది అల్టిమేట్ మేడం. గాలి పీలుస్తున్న ప్రతి ఒక్కరికి వారి చైతన్యం అందించబడుతుంది. కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు మేడం. మేడం, చివరిగా ఈ పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మీ సందేశం మేడం. నిజంగా మనం ఆయన అడుగుజాడలో నడుస్తూనే ఉన్నాము. ఆయన చెప్పిన పనులే చేస్తూ ఉన్నాము. దీనిని ఇదే విధంగా ఇంతే చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళ్దాం. చేసి భూమండలాన్ని ఉన్నతీకరించడం అనే ఆ కళని మనం సాకారం చేద్దాం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదండి ఈనాటి మైత్రేయ బుద్ధ పత్రిజీ విత్ స్వర్ణలత మేడం గారు. విన్నాం కదా, స్నేహము అంటే మనం కేవలం మనుషులతో, కొన్ని ఇంట్లో పెంపుడు జంతువులతో మాత్రమే వాడతాం. కానీ మైత్రి అంటే చైతన్యంతో, అంతటా ఉన్న చైతన్యంతో, అన్ని జీవరాశులతో ఉన్న చైతన్యంతో. బుద్ధి అంటే బుద్ధత్వం అంటే బుద్ధుడు ఒక్కరే కాదండి, బుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు బుద్ధులే అని పత్రిజీ చెప్పిన అద్భుతమైన విషయాన్ని మేడం గారి ద్వారా విన్నాం. ఈ మైత్రేయ బుద్ధ తత్వాన్ని మనం సాధన చేసుకొని ఆచరిస్తే ఎంత అద్భుతంగా ఉండొచ్చో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఉదాహరణ. మేడం గారి అనుభవంలో తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ధ్యానముతో అది మనం అవగాహన చేసుకుంటాం. పత్రిజీ అంటే శరీరముతో ఉన్న రూపం కాదు, చైతన్యము. ప్రస్తుతం ఏమిటి, ఆరాధనోత్సవాలు ఏమిటి అంటే గుర్తు చేసుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి. కాబట్టి మిత్రులారా, పత్రిజీని నేను చూడలేదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మేడం గారు సందేశం ఇచ్చారు. గాలి పీల్చుతున్న ప్రతి ఒక్కరికి వారి చైతన్యం అందించబడుతుంది. కాబట్టి మిత్రులారా, ఆరాధనోత్సవాల సందర్భంగా ఇది ప్రత్యేక కార్యక్రమం. అందరూ మైత్రేయ బుద్ధులుగా ఎదగడానికి కావాల్సిన అన్ని విషయాలు పిఎంసి అందిస్తుంది. పిఎంసికి సహకరిద్దాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.